కృష్ణ తులాభారం వీ హ్యావ్ టు థ్యాంక్ సురేష్ ప్రొడక్షన్స్. ఎందుకంటే యూట్యూబ్లో ఆ క్లారిటీ ఎలా ఉంటుందంటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ చాలా పౌరాణిక చిత్రాలు మనం చూస్తూ ఉంటాం. బట్ ఆ రోజుల్లోనే ఆ గ్రాండియర్ అనేది కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, సెట్స్ అన్నీ కూడా ఇరుగ్గా ఉండవు. ఆ రోజుల్లో ఒక బాహుబలి రేంజ్ మేకింగ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ సినిమాలో. ఎవరైతే న్యూ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో ఆ సినిమా నుంచి వాళ్ళు ఒకటి నేర్చుకోవచ్చు. శ్రీకృష్ణ తులాభారం అంటే సినిమా చూడకున్నా కూడా అందరికీ ఆ, తెలుసు ఏంటి, సత్యభామ శ్రీకృష్ణుడు తనకే సొంతం అనుకొని తన్ని ఇంకా సొంతం చేసుకోవడానికి తులాభారానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ప్రేమ కాదు, మోహం కాదు, భక్తి మాత్రమే తనని వశం చేసుకోగలదని నిరూపించడానికి రుక్మిణి ద్వారా ఒక చిన్న తులసి దళంతో తను తూగుతాడు. ఒకటే లైను. మీరు ఒకసారి ఆ సినిమా చూస్తే 3 hours మూవీ అది. 3 గంటల 10 నిమిషాలు. అంటే ఒక చిన్న లైన్. ఇప్పుడు మన కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్ అందరూ స్టోరీస్, దాంట్లో సబ్ స్టోరీస్, ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ పెట్టుకొని ఆ, సినిమాలు తీస్తున్నారు. అలాంటిది ఒక చిన్న పాయింట్ పెట్టుకొని 3 hours దాదాపు అసలు అంతసేపు ఆడియన్స్ ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు. మనం అనుకుంటాం పౌరాణికాలంటే కేవలం పాటలు పద్యాలే అని అనుకుంటాం, కానీ ఆ పద్యాల్లో కూడా వాళ్ళు స్టోరీ రన్ చేస్తూ ఉంటారు. కేవలం అవి జస్ట్ అట్లా ఫ్లోలో అట్లా వచ్చి వచ్చి వెళ్ళవు. నిజానికి శ్రీకృష్ణ తులాభారం నిజంగా జరిగిందా అంటే కొంతమంది ఏం చెప్తారు, అదొక నాటకం అని కూడా చెప్తారు. అన్న పాయింట్ ని ఆ 3 గంటల సినిమాగా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా తీయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా.